హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది ప్రెసెంట్ నేను మా పొలాల దగ్గర అయితే ఉన్నాను. సో ఈ కనిపించేవంతా మా పొలాలు అనమాట. ఇన్నాళ్ళు ఈ ఎండలు వల్ల నీళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉండేది. నిన్న మొన్న కురిసిన వర్షాల వల్ల కొంచెమైనా నీరు ఈ పొలాల్లోకి వచ్చి చేరింది. సో ఈ కనిపించే పిల్ల కాలువ అయితే కనుక దీంట్లో వచ్చి మా పొలాలకైతే వాటర్ అయితే వస్తుంది. వర్షాలు పడితేనే వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం. సో మనకి మా ఊర్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. వాటర్ ఫాల్స్ మీద నుంచి వచ్చే వాటరే మా పొలాలకు ఆధారం అన్నమాట. ఈ పిల్లగాలువ గుండా నీళ్ళు రాకపోతే పొలాలకి నీరే ఉండదు. వర్షాకాలం అయితే నాన్ స్టాప్ గా వాటర్ వస్తుంది, కానీ ఎండాకాలం వచ్చిందంటే ఈ వచ్చే కొంచెం వాటర్ కూడా అసలు రాకుండా ఉండిపోతుంది అన్నమాట. మా పొలాలు కానుకొని ఉన్న ఈ తోట దగ్గరికి అయితే కనుక మామిడి చెట్లు, పనస చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మేము పనస పళ్ళు అంటే రోజుకి ఒకటి కోసినా కూడా తినే పరిస్థితి చాలా తక్కువ, కానీ ఎక్కువగా చెట్ల మీద అలా ఉండిపోతాయి పనస పళ్ళు. ఏది పండినట్లేదు. కొన్ని కాయలు అయితే కొన్ని చెట్ల మీద పండిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కువగా చెట్ల మీదకి ఎక్కి కోసుకునే పరిస్థితి చాలా ఎక్కువగా ఉండింది. ఇప్పుడైతే చెట్లు ఎక్కడం మానేసాం. ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెంపించి వాళ్ళు కోస్తే తప్పించి తినట్లేదు. ఒకప్పుడు నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు అయితే కనుక ఈ మామిడి చెట్లు, పనస చెట్లకి ఉదయం సాయంత్రం వచ్చి ఖచ్చితంగా మామిడి పళ్ళు ఏరుకోవడం, పనస పళ్ళు కొట్టడం లాంటివి చేసేవాడిని. కానీ మా పిల్లలందరూ మళ్ళీ కాన్వెంట్ స్కూల్స్ ఇవి అయిపోవడంతో వీళ్ళు ఎవరు ఇక్కడికి రారు. రోడ్డు మీద లేదా షాపుల్లో ఇక్కడ దొరికే ఈ బంగిని బిల్లి మామిడి పళ్ళు, హైబ్రిడ్ పళ్ళు ఇవి కొనుక్కోవడానికి, కొని తినడానికి అలవాటు పడ్డారు. సో ఇవి చెట్టు నుంచి తెంపుకొని తినే అలవాటు అయితే ప్రస్తుతానికి చాలా మంది పిల్లల దగ్గర కూడా లేదు. ఇక్కడ ఈ చెట్టుతో పాటు కాఫీ చెట్లు కూడా ఉన్నాయి. కాఫీ చెట్టు అనేది జనరల్ గా ఇంత ఎత్తుకి పెరగకూడదు. మేము మా తోటని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఇలాగే ఇంత మనిషి అంటే 6 feet కన్నా ఏబో ఎదిగిపోయింది. యాక్చువల్గా అయితే 5 feet ఎదగాలి. 5 feet ఎదిగి కొమ్మల నుంచి వచ్చే అంటే చెట్లు కొమ్మలు ఎక్కువగా వచ్చి కొమ్మల్ని సైడ్ కి ఉండేలాగా ప్లాంట్ ని మనం కట్ చేసి పెంచుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయలు ఇంత హైట్ అయితే ఏరడానికి ఇబ్బంది, నెక్స్ట్ అది సరిగ్గా కాపు కూడా సరిగ్గా రాదనమాట. మా ఊర్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందని నేను చెప్పాను కదా. సో వాటర్ ఫాల్స్ అయితే కనుక ఆ 2 కొండల మధ్యలో ఉంది. సో వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరే ఎక్కువగా ఇలాగా ఒక కాలువ గుండా మా పొలాలకి అయితే వస్తుంది. సేమ్ అలాగే ఎట్ ది సేమ్ టైం అవతల ఇంకొక పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలకి అటువైపు కూడా. సో ఆ వాటరే పంటలకి వాడతారు. మా పొలాలన్నిటికి కూడా ఇదే వాటర్ వాడతారు అనమాట. కరెక్ట్ గా నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో అయితే కనుక ఎక్కువగా టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. టూరిస్టులు వచ్చి ఆ వీడియోలు చేయడం, నెక్స్ట్ ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. మా తోటలో ఒక రూట్ ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి నేనే ఈ క్రోటాన్ మొక్కలు అయితే వేసాను. సో వేసాను, కానీ దీనికి సంబంధించి పాలన సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇది ఇలా తగలడింది. ఇది యాక్చువల్గా అయితే బాగా ఏపుగా అయితే చాలా బాగా కనబడుతుందేమో, కానీ ఎదగలేదు. అన్ని వాలిపోయినాయి. నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఇవన్నీ దగ్గరుండి చూసుకోకపోతే యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఏదైనా అంతే. ఈ తోటలో అయితే ఒక సిల్వర్ ఓక్ చెట్టు ఒకటి ఉంది. ఇది చాలా ఏపుగా ఎదుగుతుంది. ఈ పనస చెట్ల మధ్యలోంచి మీరు చూస్తున్నారు కదా, ఈ పనస చెట్ల మధ్యలోంచి ఇది నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల పైబడిన సిల్వర్ ఓక్ చెట్టు అన్నమాట.
ఈ జామ చెట్టు ఒకటి ఉంది ఇక్కడ. ఈ జామ చెట్టు నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి నేను, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు అందరు కలిసి ఈ చెట్టు దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి అన్నమాట. ఎవరికి ముందు దొరుకుతుందా అని చెప్పేసి చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ చెట్టు వయసు చాలా ఎక్కువ సంవత్సరాలు. మేము వచ్చేటప్పటికి గుడ్లు గూబలు, ఉసరవెల్లులు, మెయిన్ గా ఉసరవెల్లులు లాంటివి చెట్ల మీద ఉండేది. మేము ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి జంప్ చేసుకుని, అంటే అప్పుడు కొంచెం తక్కువ హైట్ లో ఉండేది, వేలాడుతుండేది. కానీ మేము అప్పుడు కొంచెం హైట్ తక్కువగా ఉండేవాళ్ళం కదా, దాన్ని ఎగిరి ఎగిరి అందుకునే వాళ్ళం. ఈసారి ఇప్పుడైతే కనుక చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది, దీన్ని తీసేయాలి చెట్టు. ప్రస్తుతం ఊర్లో అందరి పొలాలు ధాన్యం మునుపులు అయితే అయిపోయింది. ఇప్పుడు అందరు కూడా పొలాల మధ్యలో ఉండే కలుపుని తీసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఒకసారి మా తోటకి పక్కన కలుపు తీస్తారు. సో వాళ్ళు చూసినట్టు వీడియో తీస్తే నాకు కమ్ము కొడతారు, అందుకని వెనకాల నుంచి తీస్తున్నాను. సో ఇది యాక్చువల్ గా అనుకోకుండా మా పొలాల వైపు వచ్చాను. నేను జనరల్ గా చాలా తక్కువగా వస్తాను పొలాల వైపు. సో ఇక్కడ ఒక వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అనిపించి మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సో ఇంటికైతే వెళ్తున్నాను. సో అందరికీ బాయ్. పొలాల గట్ల గుడ్డ నడవాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ ఉన్నవాడే వ్యవసాయం నడవడమే చాలా కష్టం, చాలా చాలా దేవుడా. డోలకైనా నాది డోల చెట్టు.